నల్గొండలోని రెండవ భద్రాద్రిగా వెలుగొందుతున్న రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ పట్టణంలోని రామగిరి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నల్గొండలోని రెండవ భద్రాద్రిగా వెలుగొందుతున్న రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ పట్టణంలోని రామగిరి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మేయర్ పూరి చైతన్య శ్రీనివాసరెడ్డి తమ నివాసం నుండి భజంత్రీలతో స్వామివారి కళ్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా జరిగింది. సీతారాముల కళ్యాణోత్సవం తిలకించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండవ భద్రాద్రి పేరు సార్థకం అయ్యేలా రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దర్శన మార్గాల విస్తరణ కోసం అవసరమైన స్థల సేకరణకై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే దేవాలయ భూములకు ఇబ్బంది కాకుండా నేషనల్ హైవే మార్గాన్ని బైపాస్ ద్వారా మళ్లించామని పేర్కొన్నారు. నల్గొండ పట్టణ ప్రజలు శ్రీరాముని కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పూరి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో రామగిరి రామాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, ఉత్తర ద్వార దర్శనానికి కృషి చేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తలు ఆలయ ఈవో జయరామయ్య, స్థానిక కార్పొరేటర్ యామ కవితా దయాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవితా రమేష్ గౌడ్, అర్చకులు షటారి, రఘు, గిరి, పలువురు కార్పొరేటర్లు ఈశ్వర్ రెడ్డి, రాజేష్, సుజాత, దోనగిరి ప్రభాకర్, వంగాల అనిల్ రెడ్డి, పాదం అనిల్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లొకేషన్ పలానా చూస్తున్నాం ఎన్ని లోకాలు ఉన్నాయి. ఈ వరుసగా ఎంత చెప్పుకుంటూ వస్తాం. ఎప్పటిదాకా ఎప్పుడన్నా పేర్లు ఎప్పుడన్నది ప్రజలు ఇప్పటి కాదు, మొదటి భూమండలం ఏర్పడినప్పుడు ఎలా ఏర్పడింది అన్నది చెప్పుకుంటూ వస్తారు. ఆ పేర్లన్నీ వింటే జాగ్రత్తగా వింటే అందరికీ అర్థమైపోతుంది. ఇదంతా చెప్పుకుంటూ వచ్చి బ్రహ్మగారి కాలమానానికి మన కాలమానానికి నాడికి అన్ని రంగాల్లో అన్ని విషయాలలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా ఇంకా పునరుద్ధరించి తప్పకుండా అభివృద్ధి చేస్తామని మా పట్టణ ప్రజలు, మా జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ చల్లగా ఉండాలి. ఉత్తర ద్వార దర్శనానికి కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తానని, నల్గొండ రామాలయాన్ని భద్రాచలం రామాలయం